హాయ్. ఇప్పుడు చింతపండు రసం చేసుకుందామండి. మేమైతే ఇలా చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇలా ఒక గరిటె ఆయిల్ పోసుకోవాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు నచ్చితే మేమైతే ఇలా చేసుకుంటాము. ఆవాలు వేసుకోవాలండి, ఒక స్పూను. ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి. రెండు వెల్లుల్లిపాయ చితకొట్టేసుకోవాలి. ఇవి ఎండుమిర్చి 3 వేసాను. ఒక ఆనియన్ వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు. ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి అండి. ఇక్కడండి చింతపండు రసం మరకబెట్టేస్తున్నాను. చింతపండు నానబెట్టి రసం తీసుకున్నా అండి. కొంచెం సాల్ట్, కొంచెం మసాలా కారం పొడి వేసాను. చెప్పాను కదా, మేము ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ మిక్సీ పట్టిస్తాము. ఆ కారం పొడి వేసాను. ఇలా మరిగించేసుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకుని దీంట్లో వేసేసుకుందాము రసము. పోపు వేగిపోయిందండి. ఇలాంటి ఇలా వేపేసుకొని పోపులో కూడా కొంచెం కారం వేద్దామండి, కొంచెం వేద్దాం. ఒకసారి ఇలా కలిపేసుకొని రసం పోసేసుకున్నామండి. ఈ మరగబెట్టిన రసం పోసేసుకోవాలి. పోపులోనే వేసేసుకుందాము. అంతే అండి. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని రసం సూపర్ ఉంటుందండి. అరటికాయ ఫ్రై రసం చాలా సూపర్ కాంబినేషను. మాకైతే ఇలా చేసుకొని తినడం చాలా ఇష్టం అండి. రసం ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. సూపర్ టేస్ట్ ఉందండి. కొత్తిమీర ఫ్లేవరు, కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి అన్నీ ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే అండి, ఉంటా అండి. బాయ్ అండి.